తనకు న్యాయం కావాలంటూ ఓ మహిళ తన అత్తవారి ఇంటి ముందు బైఠాయించింది. అత్తింటికి రాకుండా భర్త అడ్డుకుంటున్నాడని ఆమె ఆరోపించింది. భద్రాద్రి కొత్తగూడెం మనుగురుకు చెందిన బూర రవితేజ్తో 8 ఏళ్ల క్రితం తనకు వివాహం జరిగిందని, 2 కుమారులు ఉన్నారని బాధితురాలు చెప్పింది. అయితే 3 ఏళ్లుగా తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, 6 నెలల క్రితం పుట్టింటికి పంపించి తిరిగి రానివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని బాధితురాలు ఆరోపించింది. తనకు తన పిల్లలకు న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ అత్తింటి వద్ద నిరసన వ్యక్తం చేస్తోంది. నా పేరు బూర శ్రావణి అండి. మా ఆయన పేరు బూర రవితేజ. గత 3 సంవత్సరాల నుంచి, అంతకుముందు పెళ్ళి 8 years అవుతుంది. 8 years నుంచి గొడవలే కానీ 3 సంవత్సరాల నుంచి ఇలా బాగా గొడవలు అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. ఆయన మరి 6 నెలల క్రితం నేను మా పుట్టింటికి వెళ్ళిపోయినా, అతనే పంపించిండు. ఇప్పుడు తను అసలు నన్ను వద్దంటున్నాడు. అసలు నువ్వు రావద్దు, నువ్వు నాకు అవసరం లేదంటుండు. స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా నా మీద FIR చేయండి, అసలు ఆ అమ్మాయి నాకు వద్దంటుండు. నలుగురు నా ఇంటి ముందుకు రావద్దు అంటుండు. నలుగురిలోకి ఈయన రానంటుండు. మా పెద్ద అబ్బాయి ఇక్కడే ఉంటుండు, చిన్న అబ్బాయి నా దగ్గర ఉంటుండు. మరి పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, అసలు ఆయన ఎందుకు వద్దంటున్నాడు, ఆయన ఎందుకు వద్దంటున్న కారణం చెప్పి వాళ్ళను నన్ను ఎట్లా చూస్తాడో చూడాలి. ఇక నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు ఏమీ న్యాయం జరగట్లేదు.